హాయ్ ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డ, ఇవి దేవుడు నోటితో పలికి చేవ్రాత చేత వ్రాసి నీ చిన్ని హృదయమునకు వీటిని అందించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక. మరి లైవ్ లివింగ్ హార్ట్ బ్రోకెన్ పీసెస్ నెంబర్ 38. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవుడిచ్చిన మంచి ఆహారంకై మహిమ ఘనత ప్రభావంలో కలుగునుగాక. ఆమెన్. మరి ఈ వచనం తెలియజేసింది ఏమనగా, దేవుడని యెహోవా నేల మంటితో నరుని నిర్మించాడు. ఈ వచనమే నిజమైనది కనుక ఒక అద్భుతం ఈ వచనం తెలియజేస్తున్నది. నరుని ప్రారంభం, మనుషుల ప్రారంభం, ఆదిమానవుడి ప్రారంభం ఎలాగంటే, నరుణ్ణి నేలమంటితో నుంచి తీసి దేవునిలో ఉన్న ఆ జీవవాయువుని నరుని నాసికారంధ్రములో ఊదగా నరుడు జీవాత్మాయను. ఇది ఒక మనిషి యొక్క నిజమైన ఆరంభం. నరుడు మంటి మాత్రమే. ఈ మంటిలో నుంచి తీసి నరుణ్ణి దేవుడు జీవాత్మగా మార్చాడు. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. మరి నిజంగా ఈ సృష్టిలో మనం చూసుకుంటే ఎన్నో తెలియని అపోహల కథలు అనేకమైనవి. ఈ యొక్క పురాణాలు ఏదైనా కానీ కథలుగా ఉంటుంది. అవేవి నిజము కాదు. కానీ నిజము ఏమిటంటే, నేలమంటితో నుంచి చేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనలో జీవాత్మ ఉన్నది, జీవవాయువు ఉన్నది, ఆయన నోటి వాక్కు శక్తి ఉన్నది. ఆయన కలుగును గాక అంటే క్రమముగా నరుడు జీవాత్మ నివసించడానికి అవసరమైనవి అన్నీ కూడా ముందుగానే నిర్మించి దాని తదుపరి నరుడు జీవించదగిన వాడిగా చేయడానికి మా నేలమంటి నుంచి చేతులతో తీసి నిర్మించి వానిలో జీవవాయువుని ఉదగా నరుడు జీవాత్మాయన. ఇటు గొప్పదైన శ్రేష్టమైన సత్యమునకై దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక. వాయువు కలిగిన వాడు గనక, ఈ నరుని చేసిన వాడు గనక నరుని పైన అధికారం ఆయనకే ఉన్నదని లేఖన వచనం తెలియజేస్తున్నది. ఇటువంటి వాక్యము చదువుట ద్వారా, వినుట ద్వారా, ధ్యానించుట ద్వారా, గ్రహించుట ద్వారా, రాయుట ద్వారా తప్పక నీకు జ్ఞానం, బుద్ధి, సర్వసంపదలు కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా.